ముగ్గురు హౌస్లో ఉన్నప్పుడు అంటే టాప్ 5 అవినాష్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబిల్ వీళ్ళందరూ హౌస్లో ఉన్నప్పుడు నాగ్ సార్తో టీవీలో మాట్లాడతారు కదా. అప్పుడే ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఆ హౌస్లో ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఈ 14 వారాలు వాళ్ళందరూ అయితే స్టేజ్ మీద కూర్చుంటారు. మ్యాక్సిమం అందరిలో ఒకరిద్దరు రాకపోవచ్చు, వాళ్ళకున్న పర్సనల్ డేట్స్ కుదరకపోవడం వల్ల ఏంటో కానీ. అయితే వాళ్ళందరినీ అడుగుతారు మీ ప్రకారంగా విన్నర్ ఎవరవుతారని. అయితే అక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ నిఖిల్ నిఖిల్ అని నిఖిల్ పేరు ఎక్కువ వినిపిస్తుంది, గౌతమ్ది కూడా వినిపిస్తుంది ఆబ్వియస్గా. రోహిణి కానీ టేస్ట్ తేది కానీ వీళ్ళందరూ గౌతమ్దే అంటారు అండ్ కొంతమంది నిఖిల్ అంటారు ఎక్కువ, ఎందుకంటే ఓజీ క్లాన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా స్టార్టింగ్. గౌతమ్ వచ్చాడు మధ్యలో, కాకపోతే అక్కడ నిఖిల్కి ఎక్కువ మద్దతు ఉంది. నాకు ఇది చూస్తే ఏమనిపించిందంటే జస్వంత్ అంటే ఎవరో మన షణ్ముఖ్ జస్వంత్ అప్పుడు కూడా విజయ్ సన్ని షణ్ముఖ్ జస్వంత్ ఉన్నప్పుడు అందరూ జస్వంత్ అన్నారు. కట్ చేస్తే విజయ్ సన్ని విన్ అయ్యాడు. ఇక్కడ కూడా అలా అయినా అయిద్దా అనుకుంటున్నాను, బట్ నిఖిలే విన్నారు. ఎందుకంటే ఓటింగ్స్లో నేను చూస్తున్నాను కదా, అండ్ చాలామంది అన్అఫిషియల్ ఓటింగ్ తీసుకొచ్చి పెడుతున్నారు. అన్అఫిషియల్ నమ్మశక్యం కాదు నాకు తెలిసినంత వరకు. నేను అనుకున్నదే చెప్తున్నాను, కొత్తగా ఏం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.